అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. అయిపోయా. అవసరం లేదు. అదే అదే ఇప్పుడు అన్వేష్ అయితే స్వర్గానికి మార్గం చూడండి అని అంటాడు. వీటి బాంబర్ ఫైటర్ జెట్లకు వీటి బాంబర్తో చెయ్యిలా ఫోన్ ఇంకో చేత స్టీరింగ్ ఇట్లా పడేస్తాడండి. ఇంత టైము ఓపిక రెండో లేవు. ఎక్కడ చూడు పాండ్సే ఉన్నాయి ఇక్కడ. వెనకాల చూడండి ఒకసారి ఎంత ఉంచాను. ఎంత పెద్ద బోర్డు పెట్టింది చూడు, ఇంటర్నేషనల్ పీస్ గార్డెన్, హోమ్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ మ్యూజిక్ క్యాంప్. పీస్ గార్డెన్ ఇగో యాక్చువల్గా ఇదే ఇక్కడ చూపిస్తాను చూడు. ఇదే మనం దాటిపోతానేమో కాదు, అదే మ్యూజిక్ క్యాంప్. కాకపోతే మనం ఇక్కడికి పోయి ఇట్లా రావాలి. ఇట్లా లేదు వే. అసలు వీళ్ళు ఇట్లా వే పెడితే అయిపోయేది, ఎందుకు పెట్టలేదు నాకు అర్థం కాదు. వచ్చేది ఇప్పుడు కనబడేది బార్డర్ అన్నమాట. కెనడా కాదు, ఫస్ట్ యుఎస్ కస్టమ్స్ బార్డర్, ఇంటర్నేషనల్ పీస్ గార్డెన్ హాఫ్ మైల్. వీళ్ళని అడగాలి ఇక్కడ ఆఫీసర్స్. అది ఆ రోడ్డు ఇట్లా ఎత్తుగా కనబడుతుంది చూడు, అది కెనడానే. ఇక యునైటెడ్ స్టేట్స్ కెనడా ఇమిగ్రేషన్ కస్టమ్స్ స్టేషన్. నాకు తెలిసి అసలు పంపిస్తారు కావచ్చు అనుకుంటాను. ఇన్స్పెక్షన్ ఇక్కడ అడగడానికి ఎక్కడ లేదు. అది కెనడా విజిటర్ పార్కింగ్. తీసుకురావాలన్నా నీ ఫైల్స్ తీసుకున్నా మొత్తం.